అసలిప్పుడు ఆరోగ్యం మీద చాలా మందికి ఒక ఇంట్రెస్ట్ వచ్చిందండి. ఏందంటే ప్రతిరోజు నైట్ పూట అన్నం తినే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుందనమాట. అది మంచి విషయమే. అండ్ చపాతీలు చేసుకునే వాళ్ళ సంఖ్య గూడా పెరిగింది. ఇట్లా పుల్కాలు చేసుకొని తింటే ఇంకా బావుంటది. ఆ పులకలు గూడా పొంగుతూ పూరిల్లా రావాలి అంటే నేను చెప్పేటట్టు ఇట్లా చేయండి చాలా బావుంటదనమాట. ఒక్క టేబుల్ స్పూన్ పంచదారని వేడి వేడి నీళ్ళలో ఏసి కరిగిన తర్వాత అవి గోరువెచ్చగా అయిన తర్వాత గోధుమ పిండిలో కలిపేసేయండి. చిటికెడు ఉప్పు వేసి సాఫ్ట్‌గా కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మీరు ప్రెస్ చేసి బాగా రుద్దాల్సిన పని లేకుండా 5 నిమిషాల్లో చపాతీ సాగిపోతది. ఇప్పుడు చపాతీని పెనం పైన ఎటువైపైనా కూడా 10 సెకండ్ల కంటే ఎక్కువ కాల్చకుండా తర్వాత పాన్ తీసేసి ఇట్లా స్టవ్ పైన డైరెక్ట్‌గా పెట్టారంటే ఈజీగా పూరీల్లాగా పొంగుతూ ఉంటాయన్నమాట. చాలా బావుంటాయి. వీటిని వేడి వేడిగా హాట్ బాక్స్‌లో పెట్టి మూత పెట్టారనుకోండి ఈవినింగ్ వరకైనా కూడా సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. నచ్చితే లైక్ చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.